నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు మనం క్యాన్సర్ అని అంటే మనకి బ్లడ్ క్యాన్సర్ మాత్రమే తెలిసేది. బట్ ఇప్పుడు క్యాన్సర్ అంటే మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్‌కి ఒక క్యాన్సర్ చొప్పున వచ్చేస్తుంది. సో స్త్రీ, పురుషుల్లో ఇద్దరిలో చూసుకున్నట్లయితే ఎటువంటి క్యాన్సర్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో ఎలాంటి స్క్రీనింగ్స్ అనేది మనం చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వేటికి వ్యాక్సిన్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి అండ్ చికిత్సా విధానాలు. సో వీటన్నిటి గురించి తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రమావత్ దేవ్, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజీ ఫ్రమ్ మెడికోవర్ హాస్పిటల్, విశాఖపట్నం. నమస్తే సార్. నమస్తే. సార్, సో ఇప్పుడు క్యాన్సర్ అని అనగానే చాలా రకాల క్యాన్సర్లు వచ్చేసాయి. సో కొన్ని క్యాన్సర్ల మీద చాలా మందికి అవగాహన అనేది ఇప్పుడు వస్తూ ఉంది. సో ఒకప్పుడు క్యాన్సర్ అని అంటే కేవలం సినిమాలో చూపించేవాళ్ళు కాబట్టి ఓన్లీ బ్లడ్ క్యాన్సర్ అనేది మాత్రమే తెలిసేది. బట్ ఇప్పుడు చాలా రకాల క్యాన్సర్స్ అనేవి వచ్చేసాయి. బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ రీజన్స్ చాలా ఉన్నాయి. సో ఇందులో మనకి ఎక్కువగా మేల్స్లో వచ్చే క్యాన్సర్స్ ఏంటి, ఫీమేల్స్లో వచ్చే క్యాన్సర్స్ ఏంటి? సో ఇప్పుడు క్యాన్సర్ చూసినట్టయితే ద ఇన్సిడెన్సెస్ ఓవరాల్గా పెరిగిపోతున్నాయి. అందులో కామన్ క్యాన్సర్ చూసినప్పటికైతే మగవాళ్ళలో ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, ఓరోఫారెంజల్ క్యాన్సర్స్ అంటే మన టంగ్ కానివ్వండి, సాఫ్ట్ ప్యాలెట్ కానివ్వండి, హార్డ్ ప్యాలెట్ కానివ్వండి, వీటికి వచ్చే క్యాన్సర్స్ మొదటి స్థానంలో ఉన్నాయి. ఓకే, మన ఇండియాలో ఎస్పెషల్లీ. అండ్ సెకండ్ లంగ్ క్యాన్సర్. ఓకే, తర్వాత మన రీజియన్ బట్టి కూడా క్యాన్సర్స్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు సౌత్ ఇండియాలో చూసినప్పటికైతే స్టమక్ క్యాన్సర్స్ అండ్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అండ్ దానికి రీజన్స్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అదే నార్త్ ఇండియాలో చూసినప్పటికైతే గాల్ బ్లాడర్ క్యాన్సర్స్, ఓకేనా, హెపటోబిలియరీ క్యాన్సర్స్, తర్వాత కోలాన్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, మేబీ వీ కెన్ వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ చూసుకోండి, దానివల్ల క్యాన్సర్ ప్రభావం ఉంటుంది. సో ఓవరాల్గా మనకు ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, స్టమక్ క్యాన్సర్స్ అండ్ కోలోరెక్టల్ క్యాన్సర్స్, ఇవి 4 మన మగవాళ్ళలో కామన్గా కనిపిస్తూ ఉంటాయి. ఓకే. అండ్ అర్బన్ పాపులేషన్లో వచ్చినప్పటికైతే ప్రోస్టేట్ క్యాన్సర్ సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆడవాళ్ళలో చూసినప్పటికైతే బ్రెస్ట్ క్యాన్సర్, ద మోస్ట్ కామన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. అంటే ఇప్పుడు 100 మంది ఆడవాళ్ళ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ 30 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. ఇట్స్ దట్ ఫ్రీక్వెంట్, అంత కామన్గా అది. దాని తర్వాత సర్వైకల్ క్యాన్సర్. ఎస్పెషల్లీ సర్వైకల్ క్యాన్సర్ అన్నది మన రూరల్ ఇండియాలో ఉంటుంది. సో పల్లెటూరులో ఉన్న వాళ్ళకి మనకి ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల కాజ్ చేసే వైరస్ కాబట్టి, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్ కాబట్టి పల్లెటూర్లలో యూజువల్గా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, ఎస్పెషల్లీ మనం హ్యూమిడ్ ఏరియాస్లో ఎక్కువ ఉన్న వాళ్ళకి. సో మేల్ అండ్ ఫీమేల్స్ ఇద్దరిలో కామన్ గా చూసేది కోలాన్ క్యాన్సర్ ఎక్కువ. అండ్ కోలాన్, ఎందుకంటే కోలాన్ ఇద్దరికీ ఉంటుంది. కోలోరెక్టల్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్స్, ఇది ఇద్దరిలో రావచ్చు. అండ్ ఆడవాళ్ళకి స్పెసిఫిక్గా వచ్చేది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, ఓవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కామన్గా. మగవాళ్ళలో ఓరల్ క్యావిటీ క్యాన్సర్. స్త్రీలలో వచ్చేటువంటి ఈ క్యాన్సర్స్ కి మెయిన్ రీజన్స్ ఏముంటాయి ఒక్కొక్క దాని గురించి? సపోజ్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ చూసుకున్నట్టయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ద అండర్లయింగ్ ఫ్యాక్టర్ ఎక్సెస్ ఈస్ట్రోజన్. ఓకే, ఈస్ట్రోజన్ వాట్ ఎవర్ రీజన్స్, ఇప్పుడు ఈస్ట్రోజన్ బాడీలో ఎక్కువ అవుతే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే జెనెటిక్ అబ్నార్మాలిటీస్. ఇప్పుడు మనము జన్యుపరంగా కూడా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దెర్స్ ఏంటంటే హెచ్పిఓసి అంటాం, హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అని. బ్రాకా జీన్, BRCA1 అండ్ BRCA2 జీన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ జీన్ ఎవరికైతే మ్యూటేటెడ్ ఉంటుందో వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో BRCA1 and 2 పాజిటివ్ ఉండే అవకాశాలు అప్ టు 20% మాత్రమే ఉంటుంది. మిగతా 80% వచ్చేసి మన బాడీలో ఈస్ట్రోజన్ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ వల్ల కానివ్వండి, లేదంటే డైటరీ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము బాడీలో ఒకప్పుడు PCOD అనేది మనకి వినిపించేది కాదు, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇప్పుడు కామన్ డిసీజ్ అయింది. ఎందువల్ల వచ్చింది? ఒబేసిటీ వల్ల వచ్చింది. సో సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబేసిటీ, PCODలో ఏమవుతుందంటే మన బాడీలో ఈస్ట్రోజన్ పెరిగిపోద్ది. సో బాడీలో ఈస్ట్రోజన్ పెరిగిపోతే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకొకటి మన లేట్ మ్యారేజ్, లేట్ ఫస్ట్ చైల్డ్ బర్త్. సో ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయి బికాస్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ చేంజెస్. ఇప్పుడు మ్యారేజ్ లేట్ అవుతుంది, ప్రెగ్నెన్సీ లేట్ అవుతుంది, అప్పుడు మన బ్రెస్ట్ ఏమవుతుంది, ఈస్ట్రోజన్కి ఎక్కువ ఎక్స్పోజర్ అవుతుంది. సో దేర్ ఇస్ ఇంక్రీస్ ఛాన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ వీళ్ళలో. ఓకే, సో ఎనీథింగ్ విచ్ కాజెస్ ఇంక్రీజ్ ఇన్ ఈస్ట్రోజన్ లెవెల్స్ కెన్ కాజ్ బ్రెస్ట్ క్యాన్సర్. అదే కాకుండా రేడియేషన్ వల్ల కానివ్వండి, మన సిగరెట్ స్మోకింగ్ వల్ల కానివ్వండి, ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల కానివ్వండి, వీటి వల్ల కూడా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, మనం అనుకున్నట్టు. సో దట్ అకౌంట్స్ ఫర్ 70 to 80% ఆఫ్ ఆల్ సర్వైకల్ క్యాన్సర్స్. అదే కాకుండా మనం సిగరెట్ స్మోకింగ్,
ఓకే, వీటి వల్ల కూడా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. స్మోక్ తో Yes, సర్వైకల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. Okay. అండ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్. ఎండోమెట్రియల్ క్యాన్సర్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే BRCA1 and 2 జీన్ రావడం వల్ల, అండ్ దాంట్లో కూడా మనకి ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒబేసిటీ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్. సో ఈ స్త్రీలలో వచ్చేటువంటి ఈ రకరకాల క్యాన్సర్లు, బ్రెస్ట్ కానివ్వండి, లేకపోతే సర్వైకల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, వీటన్నిటికీ కూడా అసలు స్క్రీనింగ్స్ ఏం చేయించుకోవాల్సి ఉంటుంది? సో బ్రెస్ట్ క్యాన్సర్కి సో వీటిలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సర్వైకల్ క్యాన్సర్కి, బ్రెస్ట్ క్యాన్సర్కి వెరీ గుడ్ స్క్రీనింగ్ మొడాలిటీస్ ఉన్నాయి. అండ్ వీ కెన్ డయాగ్నోస్ క్యాన్సర్ అట్ అన్ ఎర్లీ స్టేజ్. సో ఇప్పుడు మొదట బ్రెస్ట్ క్యాన్సర్ చూసినట్టయితే మ్యామోగ్రఫీ అందరూ వినే ఉంటారు. మ్యామోగ్రఫీ అంటే ఏం లేదు, జస్ట్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎక్స్రే. మనం చెస్ట్కి ఎలాగ ఎక్స్రే తీసుకుంటామో మనం బ్రెస్ట్కి కూడా ఎక్స్రే లాగా తీసుకుంటాం. ఒకప్పుడు ప్లెయిన్ మ్యామోగ్రఫీ ఉండేది, దెన్ 2D మ్యామోగ్రఫీ వచ్చింది. ఇప్పుడు మనం వీఆర్ టాకింగ్ అబౌట్ 3D మ్యామోగ్రఫీ. 3D మ్యామోగ్రఫీ అంటే మనం బ్రెస్ట్ టచ్ చేయకుండానే మొత్తం 3 డైమెన్షనల్లో బ్రెస్ట్ మొత్తం ఇమేజింగ్ తీసుకుంటుంది. ఒకప్పుడు 2D మ్యామోగ్రఫీ ఏంటంటే బ్రెస్ట్ని కంప్రెస్ చేసి తీసుకునేది. సో ఇట్ వాస్ పెయిన్ఫుల్. 3D మ్యామోగ్రఫీ ఈజ్ లైక్ మొత్తం అదే రొటేట్ తీసుకొని మొత్తం బ్రెస్ట్ని మనకు ఇబ్బంది కలగకుండా తీసుకుంటుంది. అండ్ ద క్వాలిటీ ఈస్ గుడ్. దాంట్లో చిన్న చిన్న ఏదున్నా కూడా మనకు తెలిసిపోద్ది. అంటే ఈ మ్యామోగ్రఫీ అనేది కూడా ఇప్పుడు 45 ఇయర్స్ అబౌవ్ యూజువల్ గా 45 ఇయర్స్ నుంచి చేసుకోవాలి. 45 ఇయర్స్ దాటిన తర్వాత వన్స్ ఇన్ 2 ఇయర్స్ ఒకసారి చేసుకుంటే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఏదైనా వస్తే అర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. అంటే బిఫోర్ రాదన్నా? బిఫోర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. సపోజ్ ఇప్పుడు ఎవరికైనా మనకి జెనెటిక్ BRCA1 and 2 పాజిటివ్ ఉందనుకోండి, ఓకే, BRCA1 పాజిటివ్ ఉన్న వాళ్ళకి అర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ వి స్టార్ట్ స్క్రీనింగ్ లిటిల్ ఎర్లీ. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ 40 తర్వాతనే వస్తుంది. కాబట్టి ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వి స్టార్ట్ ఎర్లీ. ఫ్యామిలీ హిస్టరీ లేదనుకోండి 40 to 45 ఇయర్స్ లోపు స్టార్ట్ చేస్తే సరిపోద్ది. సో మ్యామోగ్రఫీస్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అపార్ట్ ఫ్రమ్ దట్, cervical cancer. Cervical cancer, we have 2 tests. One is pap smear and the other one is HPV DNA testing. Okay. So pap smear అంటే జస్ట్ స్పాచులా ఉంటుంది, వుడెన్ స్పాచులా ఒకటి. అండ్ సర్విక్స్ ఏదైతే గర్భసంచి ముఖద్వారం నుంచి మ్యూకోజల్ స్క్రేపింగ్స్ కొద్దిగా తీసుకొని ఒక స్లైడ్ మీద స్ప్రే చేసి మైక్రోస్కోప్లో చూస్తాం. చూసిన తర్వాత అక్కడ నువ్వు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏంటంటే అది హ్యూమన్ పాపిలోమా వైరస్ డిఎన్ఏలో ఉంటే సెల్ అబ్నార్మల్గా మారుతుంది. నార్మల్ సెల్ క్యాన్సర్ సెల్గా మారడానికి 15 to 20 ఇయర్స్ పడుతుంది. సో ఆ ప్రాసెస్లో ఉందా లేదా, ఆ సెల్ నార్మల్గా ఉందా లేదంటే క్యాన్సర్ ముందు స్టేజ్లో ఉందా లేదా అన్నది మనం బిఫోర్ ఐడెంటిఫై చేస్తాం. ఆ ప్రాసెస్లో ఉంది అంటే మనం సర్జరీ చేసుకుంటే మనం క్యాన్సర్ రాకుండా కూడా ఆపగలుగుతాం. సో దట్ ఈస్ పాప్ స్మియర్. ఒక్కసారి పాప్ స్మియర్ చేస్తే దాని వ్యాలిడిటీ 3 years వరకు ఉంటుంది. అంటే ఇప్పుడు పాప్ స్మియర్ చేయించుకుంటే నెక్స్ట్ 3 years వరకు యూ కెన్ స్టే కంఫర్టబుల్. నెక్స్ట్ 3 years వరకు నాకు క్యాన్సర్ రాదు, సో ఎవ్రీ ఇయర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే ఒకవేళ 3 years కూడా నాకు ఒకసారి వద్దు అనుకుంటే HPV DNA టెస్ట్ ఒకటి చేయించుకుంటే దాని వ్యాలిడిటీ 5 years వరకు ఉంటుంది. అంటే ఒక్కసారి HPV DNA చేయించుకుంటే నెక్స్ట్ 5 years వరకు మనకి క్యాన్సర్ రాకుండా ఉంటుంది. యూ కెన్ స్టే కంఫర్టబుల్లీ నెక్స్ట్ 5 years వరకు నాకు సర్వైకల్ క్యాన్సర్ రాదు అన్నట్టు. సో అలాగా వీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 25 years. పెళ్ళైన తర్వాత 25 years ఆఫ్ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇఫ్ యూఆర్ అడాప్టింగ్ పాప్ స్మియర్ వన్స్ ఇన్ 3 years, HPV DNA అయితే వన్స్ ఇన్ 5 years. దెన్ ఓవేరియన్ క్యాన్సర్స్. నెక్స్ట్ ఓవేరియన్ క్యాన్సర్స్కి మనకి రికమెండెడ్ టూల్స్ ఏమీ లేవు, బట్ సంబడి హ్యాస్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు జెనెటిక్ టెస్ట్ ఎవరికైనా లైక్ BRCA1 and 2 ఉందనుకోండి, వాళ్ళకి మేము ఇయర్లీ CA-125 చేస్తాం, బ్లడ్ టెస్ట్ ఒకటి. దాని తర్వాత అల్ట్రాసౌండ్ ఒకటి చేసుకుంటాం, ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా లేదా చెక్ చేసుకుంటాం, తప్ప ఇంకేం లేదు. దట్ ఆల్సో వి స్టార్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ అరౌండ్ 40 years, 30 to 40 years లో స్టార్ట్ చేస్తాం. ఓకే ఓకే. సో దిస్ ఇస్ ఫర్ ద వీటన్నిటిలోనే వాక్సిన్స్ దేనికి అవైలబుల్ ఉన్నాయి, ఎప్పుడు వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది? సో వ్యాక్సిన్స్ ఇప్పుడు మనకి ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ మాత్రమే ఉంది. దట్ ఈస్ హ్యూమన్ పాపిలోమా వైరస్ అగేన్స్ట్ గా వ్యాక్సిన్. సో ఈ వ్యాక్సిన్స్ వేయించుకుంటే మనం హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ అవ్వకుండా కాపాడగలుగుతాం. దాని ద్వారా 6 to 7 types ఆఫ్ క్యాన్సర్స్ రాకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఎగ్జాంపుల్ సర్వైకల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్, యానోరెక్టల్ క్యాన్సర్, స్పినైల్ క్యాన్సర్స్ మగవాళ్ళలో. అవి కాకుండా బినైన్ వార్డ్స్, ఇవన్నీ రాకుండా మనం హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ అవ్వకుండా కాపాడుకోవాలి అంటే వ్యాక్సిన్ మనము 9 years నుంచి 25 years లోపు వేయించుకోవాలి. 15 years లోపు వేయించుకుంటే 2 doses, 15 years తర్వాత వేయించుకుంటే 3 doses. 1 ఇప్పుడు నెల తర్వాత 4 weeks తర్వాత ఇంకొకటి, 6 months తర్వాత ఇంకొకటి, 3 doses. సో ఇలా వేయించుకున్నట్టయితే మన హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ అవ్వకుండా కాపాడుకోగలుగుతాం. తద్వారా
ఈ క్యాన్సర్స్ అనేవి రాకుండా మనం కాపాడగలుగుతాం. రైట్. సో సో కమింగ్ టు మెన్ క్యాన్సర్స్ ఇటువైపు వద్దాం. సో ఎలా మెన్ క్యాన్సర్స్కి వచ్చినట్టయితే మనకి స్క్రీనింగ్ ఓన్లీ లంగ్ క్యాన్సర్కే, లంగ్ క్యాన్సర్ అండ్ కోలోనిక్ క్యాన్సర్స్ మాత్రమే మనకి అప్రూవ్డ్ ఉన్నాయి ఇప్పటిదాకా. ఇప్పుడు కోలాన్ క్యాన్సర్స్కి యూజువల్లీ 40 to 45 ఇయర్స్, ఇప్పుడు జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్ లేకపోతే యూజువల్లీ 40 to 45 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేస్తాము. అండ్ డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ రిక్వైర్మెంట్ బట్టి, సిమ్టమ్స్ బట్టి వీ కెన్ ఇంక్లూడ్ ద టెస్ట్. ఇప్పుడు స్టూల్ బ్లడ్ టెస్ట్ ఒకటి, గ్వాక్ టెస్ట్, లేదంటే స్టూల్ డిఎన్ఏ టెస్ట్ ఒకటి. కాకపోతే ఏంటంటే స్టూల్ కలెక్ట్ చేసుకొని టెస్ట్ చేసుకొని చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా మందికి. అలా వద్దనుకుంటే ఏం చేసుకోవచ్చు అంటే కొలనోస్కోపీ వన్స్ ఇన్ 10 years, సిగ్మాయిడోస్కోపీ వన్స్ ఇన్ 5 years, లేదంటే సిటీ స్కాన్ వర్చువల్ కొలనోస్కోపీ అంటారు, దట్ ఆల్సో వన్స్ ఇన్ 5 years చేసుకోవచ్చు. మన పేషెంట్స్ని బట్టి, వాళ్ళ కంఫర్టబిలిటీని బట్టి మనం మన టెస్ట్ ఏది చేయించుకోవాలో మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో వీ హ్యావ్ టు స్టార్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 40 to 45 years. అండ్ లంగ్ క్యాన్సర్ ఎవరైతే హెవీ స్మోకర్స్, లైక్ ఆల్మోస్ట్ 10 years నుంచి 20 years నుంచి స్మోక్ చేస్తూ ఉన్నారు, క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది, దాని వాళ్ళలో మనం 40 years దాటిన తర్వాత స్క్రీన్ చేస్తాం, దాని ముందు స్క్రీన్ చేయం. యూజువల్లీ చాలా వరకు 20 years దాటగానే స్మోక్ స్టార్ట్ చేస్తారు, దాని ముందు స్మోక్ స్టార్ట్ చేయరని అనుకుంటాము. సో 20 to 25 years, సో ఇఫ్ దే స్మోక్ ఫర్ 10 to 20 years, దెన్ ద రిస్క్ ఈస్ సిగ్నిఫికెంట్లీ హై. అలాంటి వాళ్ళకి మీ స్టార్ట్ స్క్రీనింగ్. అండ్ లో డోస్ సిటీ స్కాన్ అంటాం. నార్మల్ సిటీ స్కాన్ కంటే ద ఎక్స్పోజర్ ఇస్ లిటిల్ లోవర్. లో డోస్ సిటీ స్కాన్ అనేది వన్స్ ఇన్ ఇయర్ చేసుకోవాలి. 40 years నుంచి 45 years లోపు నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఇది లంగ్ క్యాన్సర్కి. ఇంకొకటి ఏంటంటే ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ఈ మధ్య కాలంలో ఏంటంటే సీరం పిఎస్ఏ అని ఒక టెస్ట్ ఉంటుంది. అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ యూజువల్లీ వృద్ధుల్లో వస్తుంది, మోర్ దెన్ 40-50 yearsలో వస్తుంది. సో వి స్టార్ట్ స్క్రీనింగ్ ఫర్ పిఎస్ఏ బియాండ్ 50 years of age. వన్స్ ఇన్ ఇయర్ ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది. సో మగవాళ్ళలో ఈ 3, లంగ్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్. ఆడవాళ్ళలో 3, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్. రైట్. మరి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు క్యాన్సర్స్ బాగా పెరిగాయి, అట్ ద సేమ్ టైమ్ ట్రీట్మెంట్స్ కూడా మంచి ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ వచ్చాయి, వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఆ వచ్చినటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమిటి, దీనివల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు? సో ఇప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్ వైజ్ డెఫినెట్గా లాస్ట్ 10 yearsలో చూసినట్టయితే డ్రాస్టిక్ చేంజ్ ఉందండి. ఒకప్పుడు మనకు ఓన్లీ 3 ఆప్షన్స్ ఉండేవి, సర్జరీ, లేదంటే రేడియేషన్, లేదంటే కీమోథెరపీ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ప్రతి పేషెంట్కిను జెనెటిక్ ఆల్టరేషన్, మాలిక్యులర్ ప్రొఫైలింగ్ చేస్తాం. ఎన్జిఎస్ వల్ల కానివ్వండి, ఆర్టీపీసీఆర్ వల్ల కానివ్వండి, డిపెండింగ్ అపాన్ ద క్యాన్సర్, మాలిక్యులర్ ప్రొఫైలింగ్ చేసిన తర్వాత టార్గెటెడ్ థెరపీ ఇవ్వచ్చా లేదా అని చెక్ చేస్తాం. ఇమ్యూనోథెరపీకి రెస్పాండ్ అవుతారా లేదా అని చెక్ చేస్తాం. సో ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, హార్మోనల్ థెరపీ. సో దిస్ ఆర్ ద లేటెస్ట్ అడ్వాన్సెస్ విచ్ హ్యాపెండ్ ఇన్ క్యాన్సర్. సో ప్రతి పేషెంట్స్కి ప్రతి ఒక్కటి వాళ్ళని లేదు. కొన్ని క్యాన్సర్స్లో టార్గెటెడ్ థెరపీ బాగా పనిచేస్తాయి, కొన్ని క్యాన్సర్స్లో ఇమ్యూనోథెరపీ బాగా పనిచేస్తుంది. అండ్ అదే పేషెంట్లోనూ అదే క్యాన్సర్లో, లంగ్ క్యాన్సర్లో కూడాను కొందరికి ఇమ్యూనోథెరపీ బాగా పనిచేస్తుంది, కొందరికి టార్గెటెడ్ థెరపీ బాగా పనిచేస్తుంది. ఎలా డిసైడ్ చేస్తామంటే మనకు మాలిక్యులర్ ప్రొఫైలింగ్ చేసిన తర్వాత వచ్చే అనాలిసిస్ని బట్టి మన పేషెంట్స్ని మనము ట్రీట్మెంట్ చేయడం మొదలవుతుంది. ఒకప్పుడు జస్ట్ అందరికి ఒకే ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మేము వి కాల్ ఇట్ యాజ్ పర్సనలైజ్డ్ థెరపీ. ఈచ్ పేషెంట్ వి పర్సనలైజ్ ద థెరపీ. ఇతనికి ఏది బాగా పనిచేస్తుందో చెక్ చేసుకొని అది ఇస్తాం. సో దట్ ఈస్ ద లేటెస్ట్ అడ్వాన్సెస్ విచ్ హ్యాపెన్. అదే కాకుండా ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా మన క్యాన్సర్ మళ్ళీ వస్తుందా లేదా, ఓకే, సో ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అన్నది కూడా టెస్ట్లు ఉన్నాయి ఈ మధ్య కాలంలో, కొత్తవి వస్తున్నాయి. సో దాన్నే మేము సిటీసీస్ అంటాము, సిటీడిఎన్ఎస్ అంటాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కోలాన్ క్యాన్సర్ 2వ స్టేజ్లో సర్జరీ అయిన తర్వాత కీమోథెరపీ ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ చేయడానికి మేము ఏంటంటే సిటీసీ చేస్తాం. ఒకవేళ సిటీసీ పాజిటివ్ ఉందనుకోండి, అంటే సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్, అంటే బ్లడ్లో క్యాన్సర్ కణాలు తిరుగుతూ ఉన్నాయని అర్థం, లేదంటే క్యాన్సర్ డిఎన్ఏ తిరుగుతూ ఉందని అర్థం. సో అవి పాజిటివ్ ఉంటే తిరిగి వచ్చే క్యాన్సర్స్, అంటే బాడీలో ఎక్కడో క్యాన్సర్ ఉంది మనకు కనిపించట్లేదు, దాన్ని మనం కీమోథెరపీ ఇచ్చిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటాం. సిటీసీ నెగిటివ్ ఉందనుకోండి, క్యాన్సర్ క్లియర్ అయినట్టు. సో దిస్ ఆర్ ద లేటెస్ట్, ఈవెన్ ఇమేజింగ్ వైస్ కానివ్వండి, డయాగ్నోస్టిక్ టెస్ట్ కానివ్వండి, చాలా అడ్వాన్సెస్ వచ్చాయండి. ఫ్యూచర్లో ఇప్పుడు అందరికీ మనం హార్ట్ కానివ్వండి, లంగ్ కానివ్వండి, మనం లివర్ కానివ్వండి, కిడ్నీ కానీ మాస్టర్ చెకప్ చేసుకుంటున్నాం కదా, బాగున్నాయా లేదా చెక్ చేసుకోవడానికి. క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి కూడా ఫ్యూచర్లో మనకు ఒక అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇంకా డెవలప్మెంటల్ ఫేజ్లో ఉంది. బట్ ఈ సిటీడిఎన్ఏ, ఈ లేటెస్ట్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్లో దే ఆర్ గోయింగ్ టు బికమ్ బిగ్. సో ఆశిద్దాం మళ్ళీ అలాంటివి కూడా రావాలి అని. సో అప్పుడు ట్రీట్మెంట్ వైజ్గా కూడా చాలా ఈజీ అవుతుంది.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. సో ఎలాంటి క్యాన్సర్స్ అనేది ప్రస్తుతం డెవలప్ అవుతూ వస్తున్నాయి, వాటికి ఎటువంటి చికిత్సా విధానాలు మనకు అందుబాటులోకి వచ్చేసాయి, ఈ విషయాలన్నింటిపై కూడా అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.